లేటే. ఏంటండి ట్రైనా? కాదు వాచ్. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. తులసీలు వద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా. వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ ఫోటో ఉంది. అయ్య బాబాయ్ సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి? సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఈడెవడో మన ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. ఎవరు వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్షర్ట్ చేసేవా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలుంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. మీరెవరు? నేను మీ నాన్నరా. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్గా ఉంటున్నారండి. లగేజ్ అట్రా. చూలమ్మా, కార్ గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతా ఉండే. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుంది. అబ్బాయి ఉండేది అమెరికాలో, అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గాని పాత సినిమాలో అంజలిదేవి టైప్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కె రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పర్వాణంలో ఉంటుందని మా అయ్యగారు లొట్టేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం దాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనమనే. తీసుకోండి. అంటే పెద్దమ్మ, వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓ టిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి. చూడండి, చాక్లెట్లు తయారైపోతున్నాయి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుందండి. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి
మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు. మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా, సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చంద్ర చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నావు. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగట్లేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో, బట్టల కొట్టు కాదండి, బొటీక్. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది? స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదపడతాం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్లా అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమాలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాటని మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. నీళ్ళు కూడా తయారు చేస్తారు అనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు? నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా? అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగునే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుంది మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి అంటానే. అంతా నీ వల్లనే. నా మెడకాయ
పదండి. అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చాట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసా వర్కౌట్ అయిపోయింది. ഡോ നായരുടെ കൂട്ടുകാരാ വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ ఏంట్రా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ఇది ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരമാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. കുട്ടാ ഹൈദരാബാദ് നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? హేయ్ మామా ఎన్నాళ్ళైందో చూసి. రే బాచి ఎలా ఉన్నారా? నీకే పెళ్ళి అయిపోతుంది. అచ్చా ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ఛాయ నో థాంక్స్. ఛాయ ఇలా ఉండేది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా హాయ్ బాబాయ్. ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఏనుగులతో తొక్కిచ్చేస్తా. ఏదైనా ఆయిల్ ట్రై చేయబోయేవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబెట్టే ఇలా అయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారేటండి. పనోడా, ఎంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు. మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని అడ్రస్. హలో, మీ అయ్యగారికి ఇమ్మన్నానా? ఇచ్చానండి. ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుగరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, హలో ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, బాగున్నా. టీవీలో చూసాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి సినిమా చూడటానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయన నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ డుయెట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షికార్లు, గుళ్ళు, గోపురాలు. తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో ఎవరితో ఎవరితో? మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్లగొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. ఛాయ హలో ఛాయ. నీ పేరేంటి? నా పేరు బాచి. బాచియు? ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ലാലോ? నువ్వు నీరా జాస్మిన్. ഞാനോ? జాస్మినో? నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా మాయనుకుంట. ഞാൻ പ്രകാശ് രാജ്. పలహారం శరియాయి. ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అంతకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది. తర్వాతనే పిప్పైపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా.
ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడు మాటలు పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడ కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీ రా. చాలా ఎంజాయ్ చేశారా? ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచ చూడు. అయ్యో పడిపోయావో పంచి తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. ఇదిగో ఇది సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటి ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. ఏమండి ఈ బాచిగాడేడి? దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే. అడుగో ఆర్తి పళ్ళతో రెడీ పిండి. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నానా సారీ. థ్యాంక్ యూ బాబాయ్. అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యువర్ ఐడి ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలిక రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు. మెడలో తీసి వెయ్యండి. వెయ్యండి వెయ్యండి నా బంగారు. మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? Your mom's manodaki putting gold chain. Wow, what's a great Indian culture. Hey, Glory darling. రే బాచి. అది కాదురా కోడలేమిటి వాడెవడుతోను? కోళ్ళ. అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోడలు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. నేను అంటూనే ఉన్నాను రా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన. అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి.